కేరింతి మూవీ కూడా మీరు ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేస్తారు, విలేజ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఈ మూవీలో కూడా ట్రైలర్లో మీరు ఇన్నోసెంట్గా కనబడతారు, ఐ మీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే. సో ఆ క్యారెక్టర్కి డిఫరెంట్ ఏమనిపించింది మీ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి? అందులో కొంచెం కామెడీ ఉంటుందండి. ఇందులో ఈ క్యారెక్టర్ అంత కామెడీ చేయడు, కొంచెం సీరియస్గానే ఉంటాడు, అంటే నార్మల్గానే ఉంటాడు. ఈ మూవీలో ఎక్కువ కామెడీ చేసాడంటే భాష చేశాడు. చాలా మంచి క్యారెక్టర్ భాష, అది కోటర్ కృష్ణ అని. ఓ నువ్వు వచ్చేసావు కదా. యా, అవినాష్ది కూడా మంచి, అది నువ్వు రాలేదనుకో నీ గురించి చెప్పలేదు ఇంకా. అవినాష్ది కూడా మంచి క్యారెక్టర్ అండి ఇందులో. సో యా. సో దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువ డామినేషన్గా ఉంది, మీ తక్కువ ఉంది. సో మీరు హీరోయిన్ లెవెల్ ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఏమన్నా కొంచెం డిఫరెన్స్ కనిపించిందా? ఏం కనిపిస్తుందండి, ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్నాను, అలాగే ఉండదు. నాకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆపర్చునిటీ రావడమే గొప్ప. అందులో కొంచెం మనకు మంచి మూవీస్ 100 మూవీస్ మనకు వచ్చాయండి, ఒక 10 మూవీస్ వచ్చాయండి, అందులో ఒక్క మూవీ మంచిది వస్తుంది. ఆ మూవీ ఇదే అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే చాలా చంపదెబ్బలు ఉన్నాయి. ఎప్పుడైనా ఓవర్లాప్ మిస్ అయిపోయి నిజంగా తగిలిన సందర్భాలు ఉన్నాయి? చాలాసార్లు ఉన్నాయండి. అప్పుడు మీరు ఆమె నన్ను నిజంగా కొట్టేసింది ఒకసారి. అదే అడుగుతున్నాను, ఒకసారి కొట్టిందా? 10 టేక్స్ అయింది ఆ షార్ట్. మీ వలన తన వలన? అంటే మీరు టేక్స్ తీసుకున్నారా? ఏం లేదండి, 3 times అది కాదు 3 times ఫేక్గా చేద్దాం అనుకున్నారు, అది బాగా రాలేదు. ఈయన ఏం చేశాడు, ఈ అమ్మాయిని పక్క పట్టుకెళ్ళేసి నిజంగా కొట్టేసి అనేసి. ఓకే, కొట్టేసి నిజంగా కొట్టేసి సారీ చెప్తుంది ఆ అమ్మాయి నన్ను. చంపదెబ్బకి ఆయన ఇచ్చిన రియాక్షన్ ఎలా ఉందండి? అసలు చంపదెబ్బ కొడితే నిజంగా కొడితే రియల్గానే ఉంటుంది కదండి రియాక్షన్. నేను షాక్ అయ్యా, నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నా. ఓకే, అదే నేను డైరెక్టర్ అడుగుతున్నా, ఆ రియాక్షన్ ఎలా ఉంది? అదేంటి బ్రో అలా కొట్టేసింది అని. సారీ బ్రో అనుకోవద్దండి, నేనే చెప్పానండి అంటున్నాడు ఆయన. ఆల్రెడీ అడిగేశారు అనుకుంటా క్వశ్చన్. మీ ఆ క్యారెక్టర్ చాలా క్లిక్ అయింది, కేరింత. ఓకే, సో రీసెంట్గా భావన గారితో కూడా మాట్లాడి ప్రమోషన్స్కి తీసుకొచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు భావన గారు మళ్ళీ వచ్చినందుకు? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పటికీ ఫ్రెండ్స్ మేమిద్దరం ఆల్మోస్ట్ 9 years నుండి. ఇప్పటికి అప్పుడప్పుడు చాలాసార్లు నేను ఢిల్లీ వెళ్ళాను, తను ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా నన్ను కలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ టచ్లో ఉన్నామండి, ఫ్రెండ్స్. ఇంకా టీం అందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు సుమంత్ అశ్విన్ కానీ, తేజు, విశ్వంత్ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. క్వశ్చన్ ఏంటంటే, మీరు టీవీ షోస్లో సింక్ అయినట్టు, ఆడియన్స్కి దగ్గర అయినట్టు సినిమాల త్రూ అవ్వలేకపోతున్నారు, దానికి రీజన్ ఏంటి? బేసిక్గా అంటే లైక్ డైరెక్టర్లు రాసుకున్న కథ ప్రకారం కానీ వాళ్ళు కొన్ని క్యారెక్టర్స్ రాసుకుంటారు. మేబీ నాకు ఇంకా అలాంటి క్యారెక్టర్స్ రాలేదు, వాళ్ళ వరకు నేను వెళ్ళలేదు అనిపిస్తుంది. ఇంతవరకు నేను టీవీ షోనే చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను టీవీ షో అయితే ప్రజెంట్ ఒక స్టార్ మాల్ ఒక షో చేస్తున్నాను, గేమ్ షో, అదొకటి మాత్రం చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే నేను సినిమాలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను. మేబీ ఇంకొద్ది కాలంలో మీ ముందుకు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తారనిపిస్తుంది, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే. తెలుగు టాప్ 10 కామెడియన్స్లో గట్టిగా ట్రై చేస్తే టాప్ 5లో కూడా మీరు ఉంటారు. అంటే మీ స్కిల్ అంతా బీబీలో చూసాం, యాజ్ వెల్ యాజ్ టీవీ షోస్లో చూసాం. కానీ ఎంత స్కిల్ ఉండే ఒక కామెడియన్, ఇంత హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే కామెడియన్ ఇంత లేట్ ఎందుకు అవుతుంది? అంటే ఈ విషయం కూడా ఒక పెద్ద కామెడియనే అడగమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ మీరు చెప్పిన మాటలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అది చెప్తున్నాను, ఒకరికో టైం ఉంటుంది. మేబీ నేను గట్టిగా ప్రయత్నిస్తాను, ఇప్పుడు మొన్నటి నుంచే ట్రై చేస్తున్నాను. సినిమాలు చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు, చిన్న పెద్ద అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అది చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని పక్కన పెడితే జనాలకు దగ్గర అవ్వాలని చెప్పి చేసుకుంటూ వెళ్తున్నాను. డైరెక్టర్స్ దృష్టిలోనే పడాలని చెప్పేసి నా ప్రయత్నం ఇది. డెఫినెట్గా సూన్ రాబోయే రోజుల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తాను, మీ అందరికి దగ్గర అవుతాను. ఇంకా మళ్ళీ అవినాష్ లీడ్ క్యారెక్టర్ ఎప్పుడు చేస్తున్నాడు? హీరో ఆల్రెడీ చేస్తున్నాడు కదా. యాక్చువల్లీ లాంచ్ అయింది ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అని టైటిల్తోని. అది కొంచెం రీసెంట్గా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లం వల్ల నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కొంచెం దాని నుంచి ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చి కొంచెం ఒక 1-2 months స్టార్ట్ అవుతుంది. అంటే లీడ్ అని కాదు, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. నాకు ఈ హీరో అనగానే కొంచెం భయం నాకు. బేసిక్గా మనం అంతా పెద్ద అందంగా ఉండడం, బాడీ ఏమన్నా పొట్టేసుకొని ఏదో అందంగా లేని హీరోలకు ఆస్కార్ అవార్డులు కూడా వస్తున్నాయి. బట్ కథ బాగుంది, కథలో ఒక మంచి క్యారెక్టర్ ఉన్నది, తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అది ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ. అండ్ మీ అందరి చేతుల మీదుగా నాది డెబ్యూ కాబట్టి మీ అందరి చేతుల మీదుగా
ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యా సో ట్రైలర్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఒక మాస్ రోల్ ఉంది. అండ్ ఫస్ట్ సినిమా డెబ్యూట్లోనే ఇంత పెర్ఫార్మెన్స్ స్కోప్ అని క్యారెక్టర్ చేయదు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ క్యారెక్టర్ బికాజ్ ఒక డెబ్యూకి టైటిల్ రోల్ రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ మై డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫర్ చూసింగ్ మీ. యా కొంచెం హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అనే టెన్షన్ ఉంది. బట్ హీరో గారు, డైరెక్టర్ గారు కానీ ఇంకా అదర్ యాక్టర్స్ అవినాష్ అండ్ భాష, రష్మిత వీళ్ళందరూ సపోర్ట్తోని వాళ్ళందరూ మోరల్ సపోర్ట్ ఆన్ సెట్స్లో ఇవ్వడం వల్ల ఇంకా బాగా ఎంకరేజ్ చేయడం వల్ల నేను చేయగలిగాను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ లైక్ నా ఒక్కదాని ఇది కాదు, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను కూడా చేయగలిగాను. యా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీకు ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మార్కెట్ మహాలక్ష్మి కొంచెం గ్లామర్గా కనిపిస్తుంది క్యారెక్టర్లు కూడా చూస్తే, ట్రైలర్లో కూడా చూస్తే. సో దాన్ని డిజైన్ ఎలా చేశారు? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మార్కెట్ అమ్మాయి కూడా రిచ్చా, లేదు అంటే? అలా ఏం కాదండి. అంటే ఈ క్యారెక్టర్తో నేను ఇలా అనుకుంటున్నప్పుడు మార్కెట్కి వెళ్ళి చెక్ చేసాం అనమాట. అక్కడ అబ్జర్వ్ చేస్తే చాలామంది రెడీ అవ్వడం కానీ, వాళ్ళు అక్కడ చిన్న పాకెట్ టైప్ మిర్రర్స్ పెట్టుకొని లిప్స్టిక్లు పెట్టుకోవడం, కొంతమంది జెల్ వెనక్కి వేసుకోవడం, ఇలాంటివన్నీ ఉంటున్నాయి. సరే ఒక న్యాచురల్గా వెళ్ళిపోదాం, వాళ్ళకి కొద్ది గొప్ప ఉంటుంది కదా, ఆ వేలోనే కన్వే చేద్దాం అనే సెన్స్లో అనుకున్నాం. గుడ్, ట్రైలర్ బాగుంది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.